తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత 5 నెలల కిందట లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా బీజేపీ కుట్రపూరితంగా చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని నెలలుగా కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఎట్టకేలకు కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఆమెకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక 165 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన కవిత బయటకు రాగానే భావోద్వేగానికి లోనయ్యారు. కనిపించిన తన కుమారుడు, భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్ ను ఆలింగనం చేసుకుని రోధించారు. అనంతరం పార్టీ నాయకులకు అభివాదం చేసిన ఆమె వాహనంపై నుంచి ప్రసంగించారు. తాను తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. వడ్డీతో సహా చెల్లిస్తానని ప్రత్యర్థులకు హెచ్చరిక జారీ చేశారు. సుప్రీంకోర్టు, ఈడీ, సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం రాత్రి తీహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు. 3-4 గంటల సేపు కవిత కోసం నిరీక్షించారు. సరిగ్గా 9 గంటల సమయంలో జైలు గేటు నుంచి బయటకు వచ్చారు. అనంతరం జైలు బయట ఉన్న కేటీఆర్, అనిల్, హరీష్ రావును కవిత కన్నీటి పర్యంతమవుతూ ఆలింగనం చేసుకున్నారు. తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన సందర్భంగా కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ, నాకు, నా కుటుంబ సభ్యులకు ఇటువంటి పరిస్థితిని కల్పించిన వారికి ఖచ్చితంగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని తమ రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఒక తల్లి 5.5 నెలలు తన పిల్లలకు దూరంగా ఉంటే కలిగే బాధే తనని కూడా వేధిస్తోంది అన్నారు. 5.5 నెలల తరువాత కుటుంబ సభ్యులను కలిసిన ఆనందంలో కొంత ఉద్వేగానికి గురయ్యాను అని కంటతడి పెట్టుకున్నారు. ఓవైపు కన్నీళ్లు తుడుచుకుంటూనే తనకు ఈ పరిస్థితి కల్పించిన వారికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటానని శపథం చేశారు. కష్టకాలంలో తమకు తోడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను జగమొండిని, నన్ను అక్రమంగా జైలుకు పంపించి మరింత జగమొండిని చేశారు. నేను ఫైటర్ని, అందుకే ఏదేమైనా ఈ న్యాయ పోరాటం కొనసాగిస్తానంటూ జై తెలంగాణ నినాదంతో కవిత తన మాటలను ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూడాలి మరి కవిత ప్రభావం ఇప్పటి పరిస్థితుల్లో ఎలా ఉంటుందో.